7 శనివారాల వ్రతం గురించి చాలామందికి చాలా డౌట్సే ఉన్నాయండి. ఆ డౌట్స్ ఏంటంటే 7 శనివారాల వ్రతం 7 వారాలు చేయాలా? 8 వారాలు చేయాలా? ప్రసాదాలు ఏం పెట్టాలి? ఎన్ని పెట్టాలి? మనం మార్నింగ్ చేయాలా పూజ? ఈవినింగ్ చేయాలా? ఎప్పుడు చేస్తే మంచిది? ఏ టైంలో చేస్తే మంచిది? అని అయితే చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నీ నేను ఈ వీడియోలో క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను. ఒక సిస్టర్ కామెంట్ చేశారు. నేను తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాను. ఫస్ట్ ఒక వారం చేసేసి ముడుపు కట్టుకొని వెళ్ళొచ్చా అని. తప్పకుండా వెళ్ళొచ్చండి. మీరు రేపు వెళ్తారనగా ఈరోజు ఈ శనివారం గానీ, లేదంటే మీరు ఒక వారం వెళ్తారనగా ముందు వారం అయితే పూజ చేసుకొని ముడుపు కట్టుకొని అయితే తీసుకువెళ్ళొచ్చు తిరుపతి. ఏ టైంలో చేస్తే మంచిదంటే ఎర్లీ మార్నింగ్ 4కి అలా లెగిస్తే మీ పూజ అయ్యేసరికి 6 అవుతుందండి. అంటే ఇప్పుడు డ్యూటీలకి వెళ్ళే వాళ్ళు ఈవినింగ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. తప్పదు మాకు డ్యూటీలకి వెళ్ళిపోవాలి మార్నింగే అనుకున్న వాళ్ళు ఈవినింగ్ చేసుకోవచ్చండి. 2 పూటల చేస్తే ఇంకా మంచిది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయి ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. లేదంటే ఎర్లీ మార్నింగ్ అయినా మీరు పూజ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు 10కి, 11 వరకు పూజ చేస్తూ ఉండకూడదండి. మీది ఎర్లీ మార్నింగే పూజ అంతా కంప్లీట్ అయిపోవాలి. 10, 11కి అయితే అసల పూజ చేయకూడదు. మార్నింగే చేయాలి. ప్రసాదాలైతే స్వామివారికి ఎంతో ఇష్టమైన సలివిడి, వడపప్పు, పానకం, పరమాన్నం, నల్ల నువ్వుల లడ్డూలు, నల్ల ద్రాక్షాలు అయితే స్వామివారికైతే ప్రసాదంగా పెట్టాలండి. ఈ పిండి దీపం నార్మల్ ఓన్లీ బియ్యం పిండితో కాకుండా చలివిడిలా చేసి ఆ తర్వాత మనం స్వామివారికైతే దీపాలనేది పెట్టాలి. ఇంకా 7 శనివారాలా? 8 శనివారాలా? అని అడుగుతున్నారు. బుక్‌లోనే ఉంది 7 శనివారాలని. అసలు పేరులోనే 7 శనివారాల వ్రతం అని ఉన్నప్పుడు ఇంకా 8దో శనివారం ఎక్కడి నుండి వచ్చిందో మరి మనకైతే తెలీదు. పంతులు గారులు కూడా చెప్తున్నారు 7 వారాలు చేస్తే సరిపోతుంది. 8దో వారం కాదు. స్వామివారు వడ్డీ కాసుల వాడైతే మనం వడ్డీ వారం చేయాల్సిన పని లేదు. 7 వారాల వ్రతం 7 వారాలు చేస్తే చాలు. 8దో వారం చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దంపతులకి భోజనం పెట్టాలా అంటే అది మీ స్తోమతను బట్టి మీరు ఒకళ్ళకైనా పెట్టొచ్చు, ఇద్దరికైనా పెట్టొచ్చు. మీరు ఫస్ట్ పూజ చేసిన తర్వాత సాయంత్రం మీరు వండిన ప్రసాదాలన్నీ దేవుడి దగ్గరికి పెట్టిన తర్వాత, స్వామివారికి పెట్టిన తర్వాత, ఆ తర్వాత మీ ఇంటికి వచ్చే అతిథికి అయితే భోజనం పెట్టి మీరు తినాలి. సాయంత్రం పూట గుడికి ఖచ్చితంగా వెళ్ళాలంటే మీకు వీలుంటే, మీకు దగ్గరలో గుడి ఉంటే వెళ్తే చాలా మంచిది. కుదరని వాళ్ళు ఇంట్లో దండం పెట్టుకున్నా సరిపోతుంది. మీరు గనక కలశం పెట్టుకుంటే గనక కలశంలో కొబ్బరికాయ సాయంత్రం పూజ చేసుకుంటున్నప్పుడు దేవుడికి కొట్టేసి దాంతో మీరు ఏమైనా చేసుకొని తినొచ్చు. మళ్ళీ అది ప్రసాదంగా చేసి దేవుడి దగ్గర పెట్టకూడదు. ఇప్పుడు 7 దీపాలలో 7 ఒత్తులు వేయాలా అని అడుగుతున్నారు. 7 ఒత్తులు కాదండి, 2 ఒత్తులు వేస్తే సరిపోతుంది. చాలామంది 7 దీపాలలో 7 ఒత్తులు వేయాలని చెప్తున్నారు. 7 ఒత్తులు అవసరం లేదు. 2 ఒత్తులు వేస్తే సరిపోతుంది. దేవుడి దగ్గర పెట్టే బ్లౌజ్ పీసు మీరు వారం కొత్తది పెట్టాల్సిన అవసరం లేదు. ఉతుక్కొని మళ్ళీ నెక్స్ట్ వీక్‌కి అదే పెట్టొచ్చనమాట స్వామివారి దగ్గర. మళ్ళీ కొత్తది కొనైతే పెట్టాల్సిన అవసరం లేదు. తులసాకైతే ఖచ్చితంగా ఉండాలి. మీ దగ్గర తులసి ఎక్కువ అవైలబుల్‌గా ఉంటే తులసి మాలైనా పెట్టొచ్చు. లేదు తులసి మీ దగ్గర ఎక్కువ దొరకదు అనుకున్నప్పుడైతే మీ దగ్గర ఎంత దొరికితే అంత తులసాకులైతే ప్రతి ప్రసాదం మీద కొంచెం కొంచెం వేసి స్వామివారికైతే అర్పించాలి తులసాకులు. తులసాకులైతే ఖచ్చితంగా ఉండాలి. తులసాకులు ఎందుకంటే స్వామివారికి తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి తులసాకులు ఖచ్చితంగా పెట్టాలి. ప్రసాదంలో కూడా కొంచెం కొంచెం అయితే ప్రసాదం మీద అయితే పెట్టాలనమాట. 7 శనివారాల వ్రతం 7 వారాలే చేయండి. వడ్డీ వారమని 8దో వారం చేయాల్సిన అవసరం లేదు. 7 వారాలు చేసి మీకు కుదిరితే ఫస్ట్ వారం ముడుపు కట్టుకోండి. లేదంటే 7వ వారం ముడుపు కట్టుకోండి. 7వ వారం ముడుపు కట్టుకున్న తర్వాత మీరు తిరుపతి వెళ్ళినప్పుడు ఆ ముడుపు అనేది స్వామివారికి తిరుపతి హుండీలో వేసిస్తే సరిపోతుంది. ముడుపు ఎలా కట్టాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చివరి వరకు చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు దేవుడి దగ్గర పెట్టే పిండి దీపాలు మీరైతే ఆవుకైనా పెట్టొచ్చు. మీ దగ్గర ఆవు లేదనుకుంటే చెరువులో కానీ, లేదంటే చెరువు కానీ, ఆవు కానీ లేదు అనుకున్నప్పుడు
వాటర్లో నానబెట్టేసి మీరైతే ఏదైనా పచ్చని చెట్టు దగ్గర పెట్టేయాలి. గణేషుడిని కూడా అంటే మనం గౌరీదేవిని పెడతాం కదా, గౌరీదేవిని కూడా మీరు నీళ్ళల్లో పెట్టి చెట్ల దగ్గరికి అయితే పోసేయొచ్చు. ఫ్లవర్స్ ఇవన్నీ అయితే మీరు నదిలో కానీ, నది ఇవేమి అవైలబుల్ అయినప్పుడు పచ్చని చెట్ల మీద వేసేసుకోవచ్చు. స్వామివారి దగ్గర వేసే బియ్యము మనం ఏదైనా స్వీట్ చేసుకుని అయితే తినేయొచ్చు. ఒకవేళ మీరు కలశం పెడితే కలశం దగ్గర ఉన్న కొబ్బరికాయ మీరైతే సాయంత్రం అయితే కొట్టేసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.